అమ్మ కందిపోతావా బొమ్మ అంటాను నేనేమో కందిపోయేది కాదు సమస్య వెళ్తా దారిలో ఏడు చెట్టున్నా పోయి వచ్చి 10 నిమిషం కూడా ఎండలో నిల్చోను ఎవరి కోసం వెయిట్ చేయాలంటే ఉన్నాను అసలు 2 నిమిషాలు కూడా ఉన్నాను. ఈ మధ్య చీరాలు వెళ్తే ఏం చేస్తున్నారంటే ఎక్కువ 5 నిమిషాలకు ఒకసారి ఏదో ఒకటి తాగుతున్నా అప్పుడు మనిషిని అవుతున్నా. ఏంటి పుచ్చకాయ జ్యూస్ అంటే నిమ్మకాయ వాటరు ఏంటి దారిలో అడుగులు కనపడింది అలా తాగుతాం. అన్నం తినకపోయినా పర్లా రోజు నాది మరీ ఘోరం. ఈ ఎండాకాలం అసలు ఉండదు మరి మంచిది తాగి రాత్రి భోజనానికి ఈ అన్నం చచ్చిపోయింది ఇంకా రాత్రి పని వచ్చి టిఫిన్ చేయాలి. నువ్వు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే టిఫిన్ అని రమ్మాయి ఏడవ సార్ నువ్వు ఒకదా నువ్వు టైం టిఫిన్ చేయాలి. ఇవాళ మార్కెట్కి వెళ్దామమ్మా ఏం లేవు గురించి నేను కోసం మళ్ళీ వెళ్ళానంటే నాకు లేట్ అయిపోతుంది. ఏంది తీసుకొని టిఫిన్ వచ్చి తిని వచ్చాను మళ్ళీ పడుకుంటా కలిసి ఇవాళ ఏం సరుకులు నూనె కూడా లేవు పట్టుకోపోను రేపు చెప్తాను. అందరు తోడుకోవడలేనా అందరు తోడుకోవడలేనా డబ్బులు కూడా నేను ఇస్తాను రమ్మంటే ఒక్కరు కావాలని వర్క్ చేస్తారు అసలు ఇప్పుడు అర్థమయ్యాడు కదా. మళ్ళీ గడ్డి తీసుకున్నారు అయ్యే చల్లబడ రావాలన్నట్టు అట్లా గడ్డి పాడైపోయింది మళ్ళీ ఎట్టా మధ్య ఒక 20-30 ఏళ్ళు పోయినట్టే అది పుస్తకాలు పోయిందండి అంతా నష్టం. ఉండు ఉండు డబ్బులు తీసుకెళ్ళాను. నిన్నే ఇద్దాం అన్నా శుక్రవారం అయిందని అసలు కూడా చూపి నీకు లెక్క తెలియదు తెలుసా లెక్క అంతా కలిపితే నేను చెప్పాగా ముందే చెప్పాగా ఇంకెన్ని మాటలు మాట్లాడను అంతా కలిపితే సరిపోయిందిగా ఎట్ట సరిపోద్ది ఎందుకో సరిపోద్ది నేను మాట్లాడిందని తెచ్చింది సరిపోయింది. నేను ఇస్తున్నారు మీరు నాకు అసలు చేసేదే తక్కువ నువ్వు నీకు అర్థమవుతుంది అంతే ఇచ్చేది అంతే ఇచ్చి అంతే చెప్పి అంతే ఇస్తా. ఎంత తింటుంది కాయలు ముందు వెంటనే అవి తీసుకొస్తా టిఫిన్ చేయకుండా అవి చేస్తా ఒకసారి. ఏడు ఎప్పటి నుంచి వస్తుందో ఒంటికి పని కూడా ఏం లేదు ఇంట్లో వస్తున్నాడు ఇంట్లో అంటున్నా కానీ